మనిషికి సరైన ఎనర్జీ లభించాలి అంటే గ్రహరీత్యా బ్యాలెన్స్డ్గా ఉండాలా, పాజిటివ్ ఎనర్జీ ఉండాలా. అంటే 400 to 750 హర్ట్స్ మధ్యలో లోపం లేకుండా ఉండాలా. బిలో 400 and 750 ఉండకూడదు. గ్రహరీత్యా బ్యాలెన్స్డ్గా ఉండాలా, భూమిరీత్యా బ్యాలెన్స్డ్గా ఉండాలా. ఇంకా స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి మీరు వాస్తుతో దీన్ని రిలేట్ చేస్తున్నారు. వాస్తు అనేది ఏమిటంటే ఖచ్చితంగా వాస్తు ఇస్ ఎ సైన్స్. అందరు మనుషులు ఒకటే కాన్స్టిట్యూషన్, కానీ వేరు వేరు మనుషులు వేరువేరుగా ఉంటారు. కానీ జనరల్గా పాటించాల్సిన పద్ధతుల్ని పొందపరిచింది వాస్తు. ఎలా వాళ్ళు జనరల్గా కట్టుకుంటే ఎనర్జీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, మ్యాక్సిమం బ్యాలెన్స్ అచీవ్ అవుతారనేది ఇవ్వగలిగారు. ఇప్పుడు మనం రకరకాలుగా కట్టుకుంటున్నప్పుడు ఎనర్జీ అదే విధంగా సెటిల్ అవుతుందనే అవకాశం ఉండదు. ఉంటుందంటారా? ఉండదు. షేప్ మారే కొలది ఎనర్జీ సెటిల్ అయ్యేది మారుతుంది. సో మనుషులు కూడా మనిషే, కానీ మనిషి వేరువేరుగా ఉన్నారు. అలాగే ఇల్లు వేరుగా ఉంటాయి. డిఫరెంట్ పర్మిటేషన్ కాంబినేషన్స్ ఆఫ్ ఎనర్జీస్ జరుగుతాయి మనకి. అపార్ట్మెంట్ ఏదున్న స్ట్రక్చరే. సో మీరు చూడాల్సింది ఏంటంటే ఈ స్ట్రక్చరల్లో ఏం జరుగుతుంది, ఎనర్జీ ఫ్లో మనకి నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్కి వెళ్తుంది డ్యూ టు అర్త్స్ రొటేషన్ అండ్ ద ఫ్లో ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ది మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఆఫ్ ద అర్త్. ఈ రెండు తీసుకుంటే రిజల్టెంట్ డైరెక్షను నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ వెళ్తుంది భూమి అంతటి మీదకి. ఈ ఫ్లోని మనం ఇదివరకు ఇందులో ఉండేవాళ్ళం, ఇక్కడ కేవ్స్లోను చెట్ల మీద అట్లా ఇట్లా ఉండేవాళ్ళం. అప్పుడు ఇదేమి ఎఫెక్ట్ అయ్యేది కాదు మనిషికి. భూమి ఎనర్జీస్ కూడా ఇక్కడ నుంచి మారిపోతూ ఉండేవాళ్ళు, ఎఫెక్ట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక ఎనర్జీ ఫ్లోకి ఒక అడ్డు కడుతున్నాం స్ట్రక్చర్. సో ఈ ఫ్లోని ఎంత సక్రమంగా మనకి ఎనర్జీ బ్యాలెన్స్ అయ్యేటట్టు చెప్పే గైడ్ లైన్సే వాస్తు. సో ఇటు ఓపెన్ ఉండాలా, ఇక్కడ క్లోజ్ ఉండాలా, ఇటు ఈ ఓపెన్ ఉండాలా, గుమ్మం హైట్ ఇంత ఉండాలా, ఇక్కడ కిచెన్ ఇటు ఉండాలా, ఇటు ఉండాలి. ఇదివరకు కిచెను ఇవన్నీ మన ఇంటర్ప్రిటేషన్స్, మేధావులు చేస్తున్న ఇంటర్ప్రిటేషన్స్. మంచి మ్యాక్సిమం ఎంత మనం మనుషులకు మంచి చేయగలం అనేది. సో ఇదివరకు కిచెన్ బయట ఉండేది, టాయిలెట్స్ బయట ఉండేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరట్లేదు. ఇదివరకు ఆవులు ఎక్కడ సెటిల్ అయితే అక్కడ కట్టుకునేవాళ్ళు ఇల్లు. ఇప్పుడు ఏ సైట్ మనకు దొరికితే అక్కడే చేసుకునేవాళ్ళు. భూమి ఎనర్జీస్ అక్కడ బాగుంటాయి, ఆవులు ఎక్కడ సెటిల్ అయితే అక్కడ. అదేవిధంగా ఈ యొక్క స్ట్రక్చర్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో, జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ ఫ్లో అవుతూ అర్త్ రొటేషన్ వల్ల కొరోలైజ్ ఫోర్స్ వల్ల క్లాక్ వైజ్ తిరుగుతుంది నార్దర్న్ హెమిస్ఫియర్లో. సదర్న్ హెమిస్ఫియర్లో అంటే భూమధ్య రేఖ కింద యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది, భూమధ్య రేఖ పైన క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఈ ఎనర్జీ సెటిల్ అయ్యే ప్యాటర్నే పలానా చోట పలానా ఫ్రీక్వెన్సీ సెటిల్ అవుతాయి. సో దాని ప్రకారంగా వివిధ దేవతలు అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడున్న మనం కాంప్లికేట్ చేసుకునే కొలది ఎనర్జీస్ అలా సెటిల్ అవ్వవు. ప్లస్ బయట ఎనర్జీ లోపల ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వాలి. బయట ఎనర్జీ ప్రభావం వల్ల లోపల డిస్టర్బ్ కాకూడదు. వీధి పోట్లు, బయట సివియర్ నెగిటివ్ ఎనర్జీ ఉంది, పెద్ద చెట్లు ఉన్నాయి, లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఎనర్జీ ఫ్లోని, ఇంటర్నల్ ఎనర్జీని డిస్టర్బ్ చేస్తాయి. బయట నుంచి ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ లీకేజెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ శాస్త్రీయపరంగా ఎనర్జీ ఫ్లో ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏ ఫ్రీక్వెన్సీ ఉంది అనేది మా పరిశోధనలో చేస్తూ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కనిపెడితేనే ఇవన్నీ తెలిసినాయి మనకి. సో ఇప్పుడు మేము గమనించింది ఏంటంటే వాస్తు జనరిక్ ప్రిన్సిపల్స్, వాస్తు పరంగా కరెక్ట్ అయిన ఇళ్లలో స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ చాలా తక్కువ వస్తున్నాయి, లీకేజెస్. ఒక్కోసారి ఒక్కొక్క విండో లీకేజ్ క్రియేట్ చేస్తుంది, తెలియదు మనకి. ఇందులో ఈ పద్ధతిలో మనం సింపుల్గా స్ట్రక్చర్లో ఉన్న ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడమే. 400 నుంచి 750 లోపాలని సరిదిద్దడం, 400 బిలో 750 అబవ్ ఉన్న బయట నుంచి వచ్చే ఎంటర్ అవుతున్న స్ట్రక్చర్లో ఎక్కడైనా క్రియేట్ అయినా దాన్ని బ్యాలెన్స్ చేయడం. అప్పుడు ఈ వాస్తుపరంగా కడుతూ ఈ ఎనర్జీ బ్యాలెన్సింగ్ ప్రాపర్గా చేసుకుంటే స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా స్ట్రెస్ ఫ్రీ బిల్డ్ స్పేస్ లాగా తయారవుతుంది మనకి. అప్పుడు మన కణాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి, మనకి ఆ ప్రభావం చాలా వరకు ఉండదు.